మధ్యాహ్నం భోజనం చేసి పుట్టింట్లో 4 రోజులు గడపటానికి వచ్చిన కూతురు భావన తల్లికి అత్తవారింటి విషయాలు చెబుతోంది. సోఫాలో కూర్చుని వాళ్ళ మాటలు వింటున్నాడు తండ్రి శ్రవణ్. భర్త మంచివాడేనని, అత్తగారు కూడా కలివిడిగానే ఉంటుందని చెబుతూనే ఏవో కంప్లైంట్స్ ఇస్తూ తను ఆమెను ఎంతగానో భరిస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తోంది. తల్లి రేఖ, అలా కాదమ్మా, మీ అత్తగారిని 2 ఏళ్లుగా చూస్తున్నాం. మంచి మనిషి, అలాంటి అత్తగారు దొరకటం నీ అదృష్టం అని నచ్చ చెప్పటం ఆ అమ్మాయికి నచ్చడం లేదు. అప్పటిదాకా మౌనంగా వింటున్న శ్రవణ్, భావన అన్నాడు కొంచెం కఠినంగా. తల్లి కూతుళ్ళిద్దరూ ఉలిక్కిపడి శ్రవణ్ వైపు చూశారు. భావన, ఎప్పుడూ ఇతరుల మీద నింద వేయటం సరికాదు. అల్లుడితో సమానంగా నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతే మీరు వచ్చే వరకు అన్నీ సిద్ధం చేయటం మాట్లాడినంత సులువు అనుకుంటున్నావా? అల్లుడు భరత్ ఒక్కడే కావటం వల్ల నీకు ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు. భర్త లేక ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ మీ సుఖం కోసం ఎప్పుడూ ఆరాటపడే మీ అత్తగారిని అనటానికి నీకు నోరెలా వస్తోంది? ఎంతోమంది ఆడవాళ్ళు అత్తవారింట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. దానికి మీ అమ్మ అనే నీ ముందున్న సజీవ సాక్ష్యం. ఆమె ఎదుర్కొన్న వాటిలో నీ అనుభవం ఆవగింజంత కూడా లేదు. నన్ను పెళ్లి చేసుకున్నాక మీ అమ్మ పడిన అనేకమైన కష్టాల్లో నేను ఎప్పటికీ మరిచిపోలేని ఒక దుస్సంఘటన చెప్తాను. ఇప్పటి వరకు నీకు అవేవీ తెలియవు అని కళ్ళు మూసుకొని దాని తాలూకు గతంలోకి జారిపోయాడు శ్రవణ్. ఆ రోజు మేడ మీద ఒక గదిలో శ్రవణ్ అసహనంగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. హైదరాబాద్ నుండి పరీక్షలు ముగించుకొని ఆ రోజు మధ్యాహ్నమే పల్లెకు వచ్చాడు. భార్య రేఖ ఎందుకో సంతోషంగా ఉన్నట్లు అనిపించలేదు. ఆమె ముఖంలోని భావాలను చదవటానికి తనకు కళ్ళు లేవుగా. రేఖ గదిలోకి వస్తే అడగాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. కానీ ఈ రాత్రి వేళ పనంతా ముగించుకుని కానీ ఆమె పైకి రాదు. కుటుంబ కట్టుబాట్లకు ఎక్కడా లోపం రానియదామె. అత్త, భర్త, మరుదులు, ఆడబడుచులు అందరూ భోజనం చేశాక పనంతా ఆమె చేసుకోవాలి. ఇంటికి పెద్ద కోడలు కదా. కొంతమందికి అడగకుండానే సంప్రదాయబద్ధంగా కొన్ని బాధ్యతలు వచ్చి చేరతాయి, వయసుతో నిమిత్తం లేకుండా. గుమ్మం దగ్గర అలికిడయింది. అడుగుల సవ్వడిని బట్టి రేఖ అని అర్థమయ్యింది. 2 నిమిషాలు మౌనం ఇద్దరి మధ్య. మంచం మీద కూర్చున్నాడు శ్రవణ్. దగ్గరగా వచ్చిన రేఖ అమాంతం అతడిని చుట్టుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఊహించని ఈ పరిణామం అతన్ని అయోమయంలో పడేసింది. చదువు కోసం శ్రవణ్ హైదరాబాద్లో హాస్టల్లో ఉండటం, పరీక్షలైన తర్వాత సెలవులకు ఇంటికి రావటం పరిపాటే. ఇంట్లో అందరి మధ్యలో ఒంటరితనం అనుభవిస్తున్న రేఖ భర్తకున్న అంధత్వం వల్ల తమ భవిష్యత్తు కోసం శ్రవణ్ చదువే ఒక ఆలంబన అనే సత్యాన్ని అతని మాటల ద్వారా గ్రహించింది. అందుకే 16 ఏళ్ల రేఖ అతనికి దూరంగా ఉండడానికి గొప్ప మనసుతో అంగీకరించింది. అత్తగారి సూటిపోటి మాటలను, తన భర్త నిస్సహాయత వల్ల సంసార బాధ్యతను భుజాల మీద మోస్తున్న మరిది పెద్దరికాన్ని భరిస్తూనే చిన్నవారైన ఇంకొక మరిది, 2 ఆడపడుచుల ఆలనా పాలనా చూసుకుంటోంది. ఏడుస్తున్న రేఖను ఓదార్చటం అసాధ్యమైంది శ్రవణ్కు. జరగకూడనిది ఏదో జరిగి ఉంటుందని అర్థమైంది. ఆమె దుఃఖం కొంత ఉపశమించేదాకా ఆగి, ఏమైంది రేఖ, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్విలా ఏడవటం నేను చూడలేకపోతున్నాను. జరిగిందేమిటో చెప్పు లాలనగా అడిగాడు. వెక్కిళ్ళ మధ్య రేఖ చెప్పిన విషయం విని శిలలా బిగుసుకుపోయాడు శ్రవణ్. దీనికంతటికీ తన అసహాయతే కారణమా? అదే అయితే దానికి రేఖను బలి చేయడం ఎందుకు? నరాలు బిగుసుకున్నాయి. తనను తాను తమాయించుకుని, రేఖ,
మన కష్టాలు తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ విషయమే రాగానే నీతో చెప్పాలని ఎంతో ఆశగా వచ్చాను. వచ్చినప్పటి నుండి నీ మౌనం నాలో అలజడులను రేపుతూనే ఉంది. నేను చెప్పే వార్త విని నీ మనసులో పొంగే సంతోష తరంగాల సవ్వడులను నా గుండెలో పొదుపుకుందామనుకున్నా. ఒక్కసారిగా నా ఆశలు మొదట్లోనే పాతర వేయబడ్డాయి. నాలాంటి అంధుడిని కట్టుకున్నందుకు నాతో పాటు నువ్వు చిత్రవద అనుభవిస్తున్నావు. ఊరుకో. నీ ఆవేదనను నేను అర్థం చేసుకోవటమే తప్ప ఏమీ చెయ్యలేని వాణ్ణి. కాలం మనకు మంచి రోజులు ఇస్తుందని నా నమ్మకం అన్నాడు. కానీ రేఖ ఉన్న పరిస్థితిలో భర్త ఓదార్పు, ఆయన చెప్పాలనుకున్న శుభవార్త ఇవేవీ ఆమెకు రుచించలేదు. పేదవారైన రేఖ తల్లిదండ్రులు గత్యంతరం లేక అంధుడైన శ్రవణ్తో ఆమె పెళ్లి చేశారు. డబ్బున్న ఆ ఇంట్లో కూతురు సుఖపడుతుందని వారు ఆశించారు. పేదరికంతో పాటు శ్రవణ్ అంధత్వం ఆమె ఆశలకు సంకెళ్ళు వేశాయి. ఆమెకు పెళ్లిలో శ్రవణ్ వాళ్ళు చేయించిన బంగారు గొలుసు ఇనప్పెట్టిలో ఉంటుంది. అప్పుడప్పుడు శుభకార్యాలకు అత్తగారే తీసి ఇస్తుంటుంది. పెట్టె తాళపు చెవులు ఆమె దగ్గరే ఉంటాయి. ఈ విషయంలో ఆమె ఎవ్వరినీ నమ్మదు. అలాంటిది ఉన్నట్టుండి ఆ గొలుసు పెట్టెలో నుండి మాయమైంది. కుటుంబమంతా తర్జన భర్జనలు జరిపి పేదింటి అమ్మాయి రేఖకు మాత్రమే తీసే అవసరం ఉందని తేల్చారు. ఇందులో రేఖ తన గొలుసు తనే ఎందుకు దొంగతనం చేస్తుందన్న ఇంగిత జ్ఞానం కూడా ఎవ్వరికీ కలుగలేదు. మన కుటుంబాల్లో చాలామందికి కోడలు పరాయిది. ఎంత ఊడిగం చేయించుకున్నా ఇలాంటి విషయాల్లో ఆమెను దోషిగా నిలబెడతారు. రేఖ నుండి విషయాన్ని రాబట్టడానికి ఇంటిల్లిపాది ప్రత్యక్ష పరోక్ష ప్రయత్నాలు ఎన్నో చేశారు. శ్రవణ్ ఊళ్ళో లేడు కాబట్టి ఇవేవీ అతనికి తెలియవు. మరో దారుణం ఏంటంటే అజ్ఞానం వెర్రితలలు వేసి మూఢనమ్మకంగా మారి రేపటి రోజున రేఖను దోషిగా నిరూపించడానికి అమ్మలక్కలంతా పథకం తయారు చేశారు. రేఖను శోకదేవతగా మార్చిన సంఘటన ఇదే. సూర్యుడు తన కర్తవ్య పాలనకు ఉపక్రమించాడు. రేఖ ఎప్పటిలాగే చీకటితోనే లేచి యాంత్రికంగా తన పనులు చేసుకోసాగింది. మన దేశంలో చాలామంది మధ్యతరగతి మహిళల బ్రతుకులు ఎట్లాగే తెల్లవారుతాయి. కారణాలు ఏవైనా. రాత్రంతా ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి ఉన్నా గమనించనట్లే ఉన్నారు ఇంట్లోని వాళ్ళందరూ. అది ఇంకా రేఖ మనసును గట్టిగా గుచ్చుతోంది. శ్రవణ్ ఆలోచనల నిద్రలేమితో ఎరుపెక్కిన కళ్ళను నల్లటి కళ్ళద్దాలలో దాస్తున్నాడు. ఇదంతా అన్యాయమని గొంతెత్తి అరవాలని ఉంది. దాని పరిణామాలు తమ భవిష్యత్తు మీద ఎలాంటి ముద్రలు వేస్తాయో తనకు బాగా తెలుసు. తొందరపడటం అన్నిటికీ పరిష్కారం కాదని, తన చదువు ఒక కొలిక్కి వచ్చేంత వరకు ఎన్ని బాధలైనా అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. దేనినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మౌనం వహించాడు. భర్త ఆలోచనలను ఎరిగిన ఇల్లాలిగా ఎంతో సహనం వహించే రేఖ కొన్ని సందర్భాల్లో భర్త నిష్ప్రయోజకుడని నిందిస్తుంది. ఆమె భావనలో తప్పు లేదు. వ్యతిరేకులైన మనుషుల మధ్య ఆమెకున్న ఒకే ఒక ఆలంబన శ్రవణ్. అంధుడని తెలిసినా ఏ నమ్మకంతో జీవన ప్రయాణంలో తోడుగా ఉంటానని వచ్చిందో ఆ మనసుకే తెలుసు. ఇల్లంతా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా తన వాళ్లే. మొన్నటి వరకు తన కుటుంబమే. కానీ ఈరోజు అందరూ ఉన్న ఏకాకి రేఖ. చేయని నేరానికి అభియోగం మోపబడిన ముద్దాయి. ఆమె కళ్ళు నిండు తాటాకాలయ్యాయి. మధ్యాహ్నం భోజనాలు ముగిశాయి. అమ్మలక్కలు ఒక్కొక్కరుగా ఇంటి వసారాలోకి వచ్చి చేరుతున్నారు. రేఖను దోషిగా నిరూపించే ప్రయత్నాల్లో మొదటి ప్రణాళికకు రంగం ఏర్పాటు చేశారు. ఇంట్లో రేఖ, శ్రవణ్ తప్ప మిగిలిన అందరిలో కుతూహలం చోటు చేసుకుంది. శ్రవణ్కు కూడా రేఖ నిర్దోషి అని పూర్తి నమ్మకం.
అందుకే ఒకచోట ఒంటరిగా కూర్చున్నాడు. విద్యాగంధం లేని ఆ పల్లెటూరులో చదువుకున్న తానొక్కడు ఇవి మూఢనమ్మకాలని ఎలా రుజువు చేయగలడు? అభిమన్యుడై ఎట్లా పోరాడగలడు? సన్నటి కన్నీటి పొర కనిపించని ఆ కళ్ళల్లో మొత్తం 5 ఆడవాళ్ళు వచ్చారు. అందులో అందరికంటే వయసులో పెద్దావిడ శ్రవణ్ తల్లి రాజమ్మను బియ్యం పసుపు తెమ్మని పురమాయించింది. వాటిని కలుపుతూ కళ్ళు మూసుకుని పెదాలతో ఏవో అర్థం కాని పదాలను వల్లించింది. అందరూ చోద్యం చూస్తున్నారు. రేఖమ్మ, మళ్ళీ అడుగుతున్నా, చెప్పు, గొలుసు నువ్వే తీసినవు కదా? అడిగింది పెద్దరికం. లేదు పెద్దమ్మ, మీరెన్నిసార్లు అడిగినా నేను తీయలేదు, అంతే. ఆ అవసరం నాకు లేదని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఆవేదన ఆక్రోశంతో దుఃఖాన్ని గొంతుకలో ధ్వనింపచేస్తూ రేఖ జవాబు. ఇక ఇట్లా కాదులే రాజమ్మ, ఎంత అడిగినా నీ కోడలు నిజం చెప్తలేదు. రేపటికల్లా నిజం బట్టబయలవుతుంది. ఇదిగో ఈ మంత్రించిన బియ్యాన్ని నీ కోడలను తినమని చెప్పు. పొద్దటికి కడుపుబ్బి నిజం కక్కుతుంది అన్నది. పెద్దరికం పొగరుగా తల ఎగరేస్తూ తానేదో సాధించబోతున్నట్టు. సరే వదిన అంటూ రాజమ్మ రేఖతో వాటిని తినమని చేతిలో పెట్టింది. ధారలుగా కారుతున్న కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ ఉక్రోషంగా చేతిలోకి తీసుకొని వాటిని కసితీరా నమిలి మింగేసి పరుగెత్తుకొని లోపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె గుండెలోని బాధతో సంబంధం లేని అమ్మలక్కలు తమ వంతు పని పూర్తయిందన్న తృప్తితో కాసేపు అదే విషయాన్ని చర్చించుకొని వెనుదిరిగారు. మరో ఉదయానికి తెరతీస్తూ చంద్రుడు మబ్బుల్లో కనుమరుగయ్యాడు. రేఖ మామూలుగానే లేచి పనుల్లో నిమగ్నమయ్యింది. సమయం గడుస్తున్న కొద్దీ దుఃఖ తీవ్రత తగ్గటం సహజమే కదా. శ్రవణ్కు కూడా ఏదో జరుగుతుందనే భయం లేదు. రేఖపై అత్యంత విశ్వాసం కలిగి విద్యావంతుడైన భర్త అతను. కళ్ళు లేకపోవటమనే లోపం తప్ప పరిపూర్ణ సుమనస్కుడతడు. ఇంట్లో వాళ్ళంతా ఒక్కొక్కరుగా లేచి అనుమానంగా రేఖ వైపు చూడసాగారు. ఎలాంటి తేడా ఆమెలో కనిపించలేదు. గొలుసు దొంగతనం ఆమెనే చేసి ఉంటుందని, ఈరోజు అది తేట తెల్లమవుతుందని, దాని తరువాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చర్చించుకున్న వాళ్లకు ఆశాభంగం కలిగింది. సూర్యుడు తన తాపాన్ని పెంచుకున్నాడు. నిన్నటి పెద్దరికం ఇంట్లోకి వచ్చింది. రాజమ్మతో గుసగుసలు కాసేపు. ఆమెతో మాట్లాడి వెళ్ళిపోయింది. మేడ మీద ఉన్న శ్రవణ్ దగ్గరికి వచ్చి రేఖ జరిగిన విషయం చెప్పింది. ఇద్దరిలో అంతులేని ఆలోచనలు. మళ్ళీ ఏ పథకాన్ని తోడుతున్నారోనని భయం. అది తప్పు చేయటం వల్ల వచ్చింది కాదు. చేయని నేరానికి శిక్ష అనుభవించే బలం మనుషులకు లేక కలిగే భయం. సాయంత్రం సరిగ్గా 4 గంటలకు అమ్మలక్కలంతా మళ్ళీ సమావేశమయ్యారు. చాలాసేపు చర్చించుకున్నారు. రేఖను పిలిపించారు. రేఖతో పాటు శ్రవణ్ కూడా కిందకి వచ్చాడు అసహనంగా. రాజమ్మ చేటలో బియ్యం తెచ్చింది. పసుపుతో వాటిని కలపమని పెద్దావిడ ఆజ్ఞ జారీ చేసింది. కలిపిన పసుపు బియ్యంలో ఒక్కొక్కరిని పిలుస్తూ 2 చేతులు పెట్టమంది. రేఖను మాత్రమే పిలిస్తే బాగుండదని ముందుగా 2-3 పిలిచింది. ఏవో చదువుతూ వాళ్ళు పెట్టిన చేతుల మీద తన చేతులు పెట్టింది. ఒకవేళ వాళ్ళు దోషులైతే ఆమె చేతి కింద ఉన్న చేతులు వాటంతట అవి కదులుతాయి. ఇది ఆ ప్రక్రియ సారాంశం. ఎవరి చేతులు కదలలేదు. రేఖ వంతు వచ్చింది. రేఖ భయంగా చేతులు పెట్టింది. రేఖ చేతులపై పెద్దావిడ చేతులు కదులుతున్నాయి. ఆమె కళ్ళల్లో మెరుపు, గొంతులో ఆనందం. బిత్తరపోయిన రేఖ. అప్పటిదాకా అన్నిటినీ భరిస్తూ వచ్చిన శ్రవణ్ హృదయంలోని బడబానలం ఒక్కసారి విరుచుకుపడింది. ఆపండి అరిచాడు గట్టిగా. పెద్దరికం ఏదో మాట్లాడబోయింది. ఇప్పటి వరకు చేసింది చాలు. ఎవ్వరూ మాట్లాడొద్దు. ఎవరైనా ప్రయత్నిస్తే
ఏం చేస్తానో నాకే తెలియదు. అంత చేతకాని వాడిని అనుకుంటున్నారా? దోషులను నిర్ణయించే సామర్థ్యం మీకుంటే ఇక పోలీసులు కోర్టులు ఎందుకు? అసలు రేఖను దోషిగా అనుకోవటానికి మీకు మనసెలా ఒప్పింది? మీ మూఢనమ్మకాలతో అమాయకులను బలిపెట్టొద్దు. వెళ్ళండి అందరూ ఇక్కడి నుండి అన్నాడు పెళ్ళుబికిన ఆవేశంతో. రాజమ్మతో సహా అక్కడున్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. కొడుకులో ఇంత ఆవేశం ఆమె కూడా ఎప్పుడూ ఎరుగదు. ఈ చర్యను ఆమె ఊహించలేదు. సైగ చేసింది వాళ్లకు వెళ్ళిపోమ్మని. అందరూ జారుకున్నారు మెల్లగా. శ్రవణ్ తన నిస్సహాయతకు తనను తాను నిందించుకుంటూ మేడ మీదికి వెళ్ళిపోయాడు. రేఖ మనసు వేణలు మీటింది. తనకు సర్వస్వం అయిన శ్రవణ్ తన కోసం అందరినీ ఎదిరించి తన పక్షాన నిలవటం ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. ఇక తనకు ఎలాంటి బాధ లేదు అనుకుంది తృప్తిగా. దుఃఖమంతా ఆవిరైపోయినట్టు తోచిందామెకు. మౌనంగా భర్తను అనుసరించింది సంతోషంగా. 1 వారం రోజులు ప్రశాంతంగా గడిచాయి. మళ్ళీ ఇంట్లో ప్రయత్నాలు మొదలైనట్టు రేఖ ద్వారా అర్థమైంది శ్రవణ్కు. ఏదైనా భయం లేదనుకున్నాడు. రేఖకు ధైర్యం చెప్పాడు. గొలుసును దొంగిలించింది ఇంకా ఎవరో తేలలేదు కాబట్టి శ్రవణ్ పెద్దబావ 4 గూళ్ళ అవతల ఎవరో అంజనం వేస్తారని, దాంట్లో దొంగ బయటపడతాడనే వార్త మోసుకొచ్చాడు. శ్రవణ్ పెద్ద తమ్ముడు బావ ఇద్దరూ కలిసి ఆ ఊరికి వెళ్ళారు. అక్కడ కొమురయ్య అనే వ్యక్తి అంజనం వేస్తాడని తెలిసి అతని ఇంటికి వెళ్ళారు. వీళ్ళు చెప్పిన విషయం అంతా విని కొమరయ్య దొంగను పట్టిస్తానని భరోసా ఇచ్చాడు. చేతికి ఏదో లేపనం పూసుకుని కాసేపు మంత్రాలు చదివి రేఖ దోషి కాదని, ఇతరుల వల్లే గొలుసు మాయమైందని తేల్చాడు. రేఖ మీద ఉన్న అభియోగం ఆ రకంగా రూపుమాపబడింది. తరువాత ఎన్నో ప్రయత్నాలు జరిగి కొన్నాళ్లకు ఆ ఇంటి పనివాడు తీశాడన్న వాస్తవం తెలియటం, వాడు ఏడుస్తూ రాజమ్మ కాళ్ల మీద పడి గొలుసును తిరిగి ఇచ్చివేయటం జరిగింది. రాజమ్మతో సహా ఇంట్లో వాళ్ళందరూ శ్రవణ్ను తప్పించుకొని తిరుగుతున్నారు. అన్నీ అర్థమైనా ఏదీ జరగనట్టే అందరితో మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు శ్రవణ్. 1 నెల రోజులు గడిచాయి. శ్రవణ్ వేసవి సెలవులు అయిపోయాయి. ఆ రోజు వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోలేదు ఇంకా. రేఖ చేయి పట్టుకొని శ్రవణ్ నడుస్తున్నాడు. వారికి ముందు ఆ ఇంటి నమ్మిన బంటు పనివాడు ఒక చేతిలో పెట్టె, ఒక చేతిలో బ్యాగు పట్టుకొని నడుస్తున్నాడు. బస్టాండులో వారిని బస్సెక్కించి చేయి ఊపాడు కన్నీళ్ల మధ్య. తన వారికి దూరమవుతున్నానన్న బెంగ కంటే కన్న ఊరికి దూరమవుతున్నానన్న బాధ శ్రవణ్ని ఎక్కువగా పీడించసాగింది. శ్రవణ్ చేతిని పట్టుకున్న రేఖ బాధల సుడిగుండం నుండి తీరానికి చేరిన నావల సంతృప్తిగా నిట్టూర్చింది. ఆవలి తీరపు కష్టాన్ని ఆమె ఊహించగలదు. కానీ చదువుకున్న తన భర్త మీద పూర్తి నమ్మకం. ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయారు. పరీక్షల తరువాత సెలవులకు ఇంటికి బయలుదేరే ముందు మిత్రుడైన భాస్కర్ తాను కలిసి తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చింది శ్రవణ్కు. చదవబోయే పీజీ కోర్సుల నిమిత్తం హాస్టల్ వసతి ఇవ్వటం ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం అటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రకటించింది. భాస్కర్కు కూడా హాస్టల్లో బాగా ఇబ్బంది అవుతుంది. శ్రవణ్ ఇంటి విషయాలు కూడా తనకు బాగా తెలుసు. అందుకని శ్రవణ్ వచ్చేలోపు రూమ్ చూసి పెడతానని, తన చెల్లిని తీసుకువచ్చి ఇక్కడే చదివిస్తానని, రేఖకు కూడా తోడుగా ఉంటుందని చెప్పాడు భాస్కర్. ఈ విషయమే రాగానే రేఖకు చెప్పి ఆమె ఆనందాన్ని తనదిగా చేసుకోవాలనుకున్నాడు. ఇంతలోనే జరిగిన పరిణామాలు శ్రవణ్ను అశాంతికి గురిచేశాయి. రోజులు గడిచిన కొద్దీ రూము దొరకకపోతే రేఖను వీళ్ల మధ్య ఎలా వదిలి వెళ్లాలో శ్రవణ్కు అర్థం కాలేదు. రేఖకు చెప్పి ఆమె ఉన్న స్థితిలో
నిరాశకు గురి చేయటం నచ్చలేదు. మనసు పొరల్లో దిగులు కమ్ముకోసాగింది. హఠాత్తుగా దేవుడు వరం కురిపించినట్టు వారం రోజుల క్రితం భాస్కర్ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. రూమ్ దొరికిందని, రేఖను తీసుకొని రమ్మని. అప్పుడే రేఖకు చెప్పాడు. ఆ సమయంలో ఆమె అతనికి ఆనందరేఖ అయ్యింది. అదే రోజు తల్లితో ఆ విషయం చెప్పాడు. ఆమె అవునని కాదని చెప్పలేదు. మౌనమే ఆమె అంగీకారంగా భావించాడు. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ దీన్ని వ్యతిరేకించలేదు. జరిగిన సంఘటనల వల్ల వాళ్ళల్లో కలిగిన న్యూనత భావమా? శ్రవణ్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తిరుగుండదనే నమ్మకమా? తెలియలేదు. ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాడు శ్రవణ్. లేకుంటే వారిని ఒప్పించటం చాలా కష్టమయ్యేది. గతంలోకి వెళ్ళిపోయి జరిగిన ఉదంతాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్తున్న శ్రవణ్ చెప్పటం ఆపి కళ్ళు తెరిచి చూసేసరికి భావన కళ్ళ నిండా నీళ్లు. రేఖకు కూడా బాధ తాలూకు గాయం మళ్ళీ సలపరించినట్లు కళ్ళ నుండి నీళ్లు దుమికాయి. భావన, ఆ కాలంలో మూఢ విశ్వాసాలు మనుషులను ఎంతగా బాధించేవో చూడు. ఈ కాలంలో అక్షరాస్యత పెరిగి అవన్నీ దూరమవటం వల్ల మీరు ఆనందంగా ఉండగలుగుతున్నారు. అది మీ అదృష్టం. ఆ సంఘటన తరువాత ఎన్నో కష్టాలను మీ అమ్మ సాహచర్యంలో అధిగమించాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను. భర్తగా రేఖ జీవన రేఖను సంతోష తీరాలపై నిలబెడతానని. ఈరోజు మన ఇంటి సుఖాల వెనుక పట్టరాని దుఃఖపు అగాధాలున్నాయి. అది మర్చిపోకు. మీ తరానికి సహనం లేకపోవటం మనసుల మధ్య అంతరాన్ని పెంచుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవటంలోనే కుటుంబ బంధాలు బలపడతాయి తల్లి. ఆ తరువాత నీ ఇష్టం అన్నాడు ఆవేదనగా. భావన మెల్లగా తండ్రి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని, సారీ నాన్న, నా కళ్ళు తెరిపించారు. మా అత్తగారిని అమ్మలా చూసుకుంటాను. మీ కూతురుగా ఈ తరం వారికి ఆదర్శంగా నిలుస్తాను అన్నది భావన దృఢంగా.